హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం. మనం క్రిత ఎపిసోడ్లో ఈ యొక్క జగత్కారుడు ఆ బ్రాహ్మణోత్తముడికి సనామధేయురాలుతోనే వివాహం కావాలని అడగడం, అదే సమయానికి ఇక్కడ వాసుకి సోదరి అయినటువంటి ఆవిడకి కూడా జగత్కార అని పేరు, అంటే ఇద్దరిది సమానమైన పేరు కావాలి కాబట్టి సనామధేయురాలు దొరకడం, సర్పజాతికి చెందినటువంటి ఈవిడని ఈ సర్పాన్ని కనుక ఆయనకిచ్చి వివాహం చేసినట్టయితే బ్రాహ్మణోత్తముడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది అదేనండి. ఏది అయినా కూడా తపో సంపన్నులు బ్రాహ్మణోత్తములు కనుక అయితే బ్రాహ్మణోత్తములుగా ఉద్ధరింపబడినట్టుగా ఇంకేది కాదు. కాబట్టి ఎందుకంటే వారికి ఎందుకు అంటే సర్వకాల సర్వావస్థలలోని కూడా ఆ భగవన్నామస్మరణ తపన చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ పరమాత్ముని అనుగ్రహం, దానితో పాటు రక్షణ కూడా ఉంటుంది. ఎప్పుడూ కూడా వారితో పాటు అండగా ఉండి, అందులోని మనకందరికీ తెలిసిన విషయమే, భగవంతుడు భావప్రియుడు. ఎవరైతే ఆయనని స్మరిస్తూ ఉంటారో, తలుస్తూ ఉంటారో, భక్తులకి దాసుడు కూడా పరమాత్ముడు, భగవంతుడు. ఎప్పుడూ కూడా ప్రేమపూర్వకంగా పిలిస్తే ఖచ్చితంగా వారితోనే ఉంటాడు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా వారి అండగా ఉంటూ ఉంటారు. అందులోని వీరు తపో సంపన్నులు కాబట్టి తపస్సు ద్వారా పరమాత్ముని యొక్క హృదయాన్ని గెలిచి సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందినటువంటి వారు. అందుకనే వారికి సిద్ధులు లభించే వాక్సిద్ధి అన్నీ కూడా ఉంటాయి. అటువంటి బ్రాహ్మణోత్తముడికి సర్పజాతికి చెందినటువంటిది. సర్పం అంటేనే ఎంత కాదన్నా కూడా విషపూరితం, విషం కలిగే ఉంటుంది. అయినప్పటికీ ఈ బ్రాహ్మణోత్తముడు తపో సంపన్నుణ్ణి కలిసి వివాహం చేశారు కాబట్టి ఆ యొక్క శక్తి అంతా కూడా వస్తూ ఉంటుంది. అందుకోసమని వాసుకి సోదరిని ఆయనకిచ్చి వివాహం చేయడానికి వారందరూ కూడా వెళ్ళి ఆయన్ని ఒప్పిస్తారు. అప్పుడు ఆయన, మీరందరూ ఇంతగా కోరుకుంటున్నారు కాబట్టి అలాగే నా వంశస్థులు, నా పూర్వీకులు, నా వంశస్థులు అందరూ కూడా అక్కడ వేలాడుతున్నారు కాబట్టి, సద్గతి పొందలేదు కాబట్టి తప్పకుండా చేసుకుంటాను. కానీ ఒక షరతు పెట్టాడు. ఎప్పుడైతే నన్ను ఇబ్బంది పెడుతుందో, బాధ పెడుతుందో, తక్షణమే ఆవిడని నేను వదిలివేస్తాను అని చెప్పాడు. అని వివాహం జరుగుతుంది. ఆనందంగా నడుస్తున్న సమయంలో ఒక రోజున ఆయన మధ్యాహ్నము భోజనమైన తర్వాత, మధ్యాహ్న సమయంలోని కాసేపు విశ్రమించాలనుకున్నటువంటి ఆయన గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఈ గాఢ నిద్రలో ఉండేటువంటి ఆయనని సంధ్యా సమయం వస్తోంది. ఆయన మళ్ళీ సంధ్య వార్చుకోవాలి. అంటే సంధ్యా సమయంలో ఆయన చేసుకోవాల్సినటువంటి జపతపాలు ఆయన చేసుకోవాలి. కాబట్టి తన స్వనింద కంట, అంటే తన బాధ కంట ఆయన సత్కార్యం, సధర్మం
తప్పడం తప్పు అని గ్రహిస్తుంది. పరమాత్ముని కార్యం అంటే తపస్సు అనేటువంటిది, ఆ యొక్క జపం చేసుకోవడం అనేటువంటిది, సంధ్య వార్చుకోవడం అనేది ఇది ధర్మం. ఇది ధర్మ కార్యం కాబట్టి నా స్వలాభం కంట ధర్మం అక్కడ పోకూడదు, ధర్మ కార్యం ఆగకూడదు, తప్పకూడదు అనేటువంటి ఆలోచనతో ఏవైనా జరగని, అంటే తనకి ఇబ్బంది కలిగినా కూడా పర్వాలేదు, కానీ ఆయన యొక్క నిష్ట, ఆయన యొక్క ధర్మం తప్పకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆవిడ నిద్రిస్తున్నటువంటి ఆయన్ని మేల్కొల్పుతుంది. ఇక ఆయన కోపోద్రిక్తుడవ్వాడు. నన్ను నిద్రలోని మేల్కొల్పుతావా? ఎంతగానో నిద్రపోతున్న నన్ను, ఆనందంగా నిద్రపోతున్న నన్ను మేల్కొల్పుతావా? నీవు మాట తిరస్కరించావు, మాట తప్పావు, నిన్ను విడిచేస్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోబోతాడు. అప్పుడు ఆవిడ అంటే కారణం కోసం జరిగేటువంటివన్నీ, దైవ కారణం, దైవ లీల ప్రకారము, దైవ కార్య నిమిత్తం జరిగేటువంటివన్నీ కూడా ఇలాగే ఉంటాయి. మనము ముందు ఎపిసోడ్లలో కూడా చెప్పుకున్నాం. దైవ కార్య నిమిత్తం జరిగేటువంటి చరిత్రలు, కారణానికి జన్మించినటువంటి వాళ్ళందరి చరిత్రలు కూడా సామాన్యంగా నడిచేటువంటి జీవనానికి అతీతంగానే, పూర్తి వ్యతిరేకంగానే ఉంటాయి. ఆవిడ ఎంతో బాధతో, ఒక పక్క భర్త వదిలివేస్తున్నాడు అని బాధ, ఒక పక్క ఆయనని స్వధర్మం తప్పకుండా కాపాడాను అనేటువంటి ఆనందం కూడా. ఆవిడ తక్షణం ఎప్పుడైతే ఈ మాట చెప్పారో, ఆవిడ పరుగున తన సోదరుల దగ్గరికి సోదరులని తలుచుకుని, అలాగే ఆ భర్తని అడుగుతుందన్నమాట. ఎందుకంటే ఆవిడ అక్కడ వివాహం చేసుకోవడానికి ఒక కారణం ఉంది కాబట్టి. నీవు వెళ్ళిపోతున్నావు, మరి మా సోదరులకి ఇచ్చినటువంటి మాట ఏమిటి అని ఈవిడ అంటుంది. సోదరులు మరి నాకు సోదరికి ఇచ్చినటువంటి మాట ఏంటి అని అనేసరికి ఈవిడ ఆశీర్వచనం తీసుకునేటప్పుడు అస్తు అస్తు అన్నాడు. అలాగే పుత్ర ప్రాప్తిరస్తు, సంతాన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించాడు. మరి ఆ మాట ఏంటి అని అడిగేసరికి అది అస్తు అన్నాడు. అస్తు అంటే అవుతుంది అని ఒక మాట చెప్పి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు ఆయన. బ్రాహ్మణోత్తముల నోటి నుంచి వచ్చిన మాట మనం ప్రతి దాంట్లోని చెప్పుకుంటున్నాం. తపో సంపన్నులు బ్రాహ్మణోత్తముల నుంచి వచ్చినటువంటి నోటి నుంచి వచ్చినటువంటి మాట ఎప్పుడూ కూడా ఒమ్ముపోదు. భగవత్ కృప పొంది, భగవదానుగ్రహాన్ని పొందినటువంటి వారి యొక్క మాట అది మంచి అయినప్పటికీ, చెడు అయినప్పటికీ కూడా ఏ మాత్రము కూడా ఒమ్ము కాదు అనేటువంటి దానికి నిదర్శనంగా ఆయన అని మాట అని వెళ్ళిపోయేసరికి ఈవిడ తన సోదరుల దగ్గరికి చేరి సోదరుల దగ్గరే పెరగడం మొదలుపెట్టి, సోదరుల దగ్గరే ఉండి జీవనాన్ని గడుపుతోంది. కొన్ని రోజులకి ఆవిడ గర్భవతి అయి, గర్భవతితో పాటు ఆవిడకు ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడే ఈ అస్తికుడు. అందుకోసమని ఈ అస్తికుడు ఈ రకంగా తన తల్లి వైపు వారిని అందరినీ కూడా రక్షించడానికి ఇక్కడికి వచ్చి జనమేజయుని యొక్క యజ్ఞానికి వచ్చి కాపాడారు అనే విషయాన్ని తెలియపరిచారు. మనము ఎప్పుడూ కూడా ధర్మం తప్పకుండా మనం చేయాల్సిన కర్తవ్యం మనం చేయాలి అని ఈ రకంగా మనకి నిరూపణ అయింది. కాబట్టి మనందరము కూడా ఏది జరిగినా మన మంచికే, చేస్తున్నదంతా కూడా ఆడేది ఆడిస్తున్నదంతా కూడా పరమాత్ముడే అనేటువంటి విషయాన్ని గ్రహించి చేస్తే కనుక అన్నీ వాటంతట అవే నడుస్తూ ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలని కోరుకుంటూ హరి ఓం తత్సత్.